సువార్త 17వ అధ్యాయము ప్రారంభం నుండి చివరి వరకు యేసుక్రీస్తు ప్రభు తండ్రి అయిన దేవునికి చేస్తున్న ప్రార్థన. ఆ ప్రార్థనలో విశ్వాసులైన వారిని గూర్చి ఆయన ఏమేమి చెప్తున్నాడో, మనవి చేస్తున్నాడో, వారి విషయంలో ఎలాంటి అభిప్రాయాన్ని ప్రభు కలిగి ఉన్నాడో ఆ ప్రార్థనలో చెప్పాడు. ఆ ప్రార్థనలో అందుకనే లోకంలో ఉన్నటువంటి విశ్వాసులమైన మన విశ్వాస స్థితి, మన స్థితి ఎలా ఉంది ఈ ప్రార్థనలో ప్రభువు చెప్పాడు. అందుకే మనం ఇలాగ చెప్పుకున్నాం, లోకంలో విశ్వాసుల యొక్క స్థితి ఏంటి, లేకపోతే పరిస్థితి ఏంటి. ఈ ప్రార్థన చేస్తూ తండ్రితో దేవుడు చెప్తున్నటువంటి విషయాలు మన గురించి ఈ అధ్యాయం అంతా మనం ఇప్పుడు చదవము, కానీ మనము ధ్యానిస్తుండగా మనకు ఈ అధ్యాయం అర్థమవుతుంది. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ప్రస్తుతం మనము ఈ అధ్యాయంలో ఒక 6 వచనాలు నేను చదువుతాను, శ్రద్ధగా వినండి. యోహాను సువార్త 17వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి ఇట్లా నేను, తండ్రి, నా గడియ వచ్చి ఉన్నది. నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచుము. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారికి అందరికీ ఆయన నిత్య జీవము అనుగ్రహించున్నట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి. అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని. తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరచితిని. వారు నీవారై ఉంటిరి, నీవు వారిని నాకు అనుగ్రహించితివి. వారు నీ వాక్యము గైకొని ఉన్నారు. చిన్న మాట ప్రార్థన చేద్దాం. దయగల మా తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభువా, సర్వాధికారి అయిన మా యేసయ్య, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. చదవబడిన లేఖనంలో నుండి మీరే మాతో మాట్లాడండి. వినే చెవులు, గ్రహించే మనస్సును, అనుసరించే మనస్సాక్షిని నీ పిల్లలైన మాకు మీరు అనుగ్రహించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామం పేరిట స్తోత్రములు చెల్లించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్నటువంటి ఈ వచన భాగంలో 5 వచనాల్లో ప్రభు తనను గూర్చి, తండ్రిని గూర్చి మాట్లాడుతున్నాడు. నీవు నేను అని, అంటే నీ కుమారుడు అంటే తనను గూర్చి చెప్తున్నాడు. నా తండ్రి అంటే తండ్రి అయిన దేవుని గూర్చి చెప్తున్నాడు. తండ్రి కుమారుల మధ్య జరుగుతున్న సంభాషణను ఆయన మాట్లాడుతూ 6వ వచనంకి వచ్చేసరికి ఈ భూమి మీద అనుగ్రహింపబడిన మనుషులు, లేకపోతే ఆయనను విశ్వాసం ఉంచినటువంటి వ్యక్తులు, విశ్వాసులను గూర్చి, దేవుని పిల్లలను గూర్చి మాట్లాడినటువంటి సందర్భం 6వ వచనంలో మనం చూస్తాం. లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులు ఆయన అంటూ తండ్రి అయిన దేవునితో మాట్లాడుతున్నాడు. నీ నామమును ప్రత్యక్షపరిచాను వారికి, వారు నీవారై ఉన్నారు. నీవు వారిని నాకు అనుగ్రహించావు, వారు నీ వాక్యాన్ని గైకొన్నారు. విశ్వాసులను గూర్చి, శిష్యులను గూర్చి కదా, దేవుని ప్రజలు, క్రైస్తవులను గూర్చి ఈ మాట చెప్పబడుతుంది. ప్రభు అంటున్నాడు, లోకములో విశ్వాసుల యొక్క స్థితి ఎలాగుందో తండ్రి అయిన దేవునితో మాట్లాడుతున్నాడు. మనము ఈరోజు తెలుసుకునేటువంటి విషయం ఏమిటి అనంటే 6వ వచనం ప్రకారంగా, లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుష్యులు అంటే విశ్వాసులను గూర్చి ఆయన తండ్రికి చెప్తూ ఏమంటున్నాడు? ఈ మనుషులు ఎవరని చెప్తున్నాడు? లోకము నుండి నాకు అనుగ్రహింపబడిన మనుషులు, లోకములో నుండి అనుగ్రహింపబడిన వాళ్ళు, లోకములో నుండి తీయబడిన వారు, లోకములో నుండి ప్రత్యేకింపబడిన వారు అని ప్రభువు తండ్రితో చెప్తున్నాడు విశ్వాసులైన మనలను గురించి. ఈ మనుషులు, ఈ విశ్వాసులు, వీరు నీవు నాకు అనుగ్రహించావు, లోకములో నుండి వీరిని అనుగ్రహించావు. అట్లయితే లోకములో కదా విశ్వాసుల యొక్క స్థితిని గురించి మనము ఆలోచన చేస్తుండగా
ప్రియులారా గమనించుదాం. లోకము నుండి మనము ప్రత్యేకింపబడిన వారము అనే విషయం ఇక్కడ తేటపరచబడుతుంది. లోకములో విశ్వాసుల యొక్క స్థితి ఏమిటి అంటే, లోకములో మన స్థితి ప్రత్యేకము. అర్థమవుతుంది కదా? లోకములో మన యొక్క స్థితి ప్రత్యేకమైనది. దేవుడు మనల్ని ప్రత్యేకపరచుకున్నాడు. ఎందుకు ప్రత్యేకపరచుకున్నాడు? మన స్థితి లోకములో నుండి ప్రత్యేకించబడిన వారమిగా మనం ఉన్నాం. ఎందుకు అనే విషయాలు కూడా మనం ఆలోచన చేద్దాం. ప్రియులారా, యోహాను సువార్త 15వ అధ్యాయము 19వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయము 19వ వచనం. మీరు లోక సంబంధులైన యెడల లోకము తన వారిని స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు కారు. నేను మిమ్మును లోకములో నుండి ఏర్పరచుకొంటిని. నేను మిమ్మును కదా లోకములో నుండి ఏర్పరచుకొంటిని. అదే విషయాన్ని ఇక్కడ 17వ అధ్యాయంలో తండ్రి అయిన దేవునితో చెప్తున్నాడు. వీరు లోకములో నుండి ఏర్పరచబడిన వారు, ప్రత్యేకించబడిన వారు. నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకున్నాను అని ఆయన తన శిష్యులను గురించి, విశ్వాసులను గురించి మాట్లాడుతున్నాడు. 17లో తండ్రికి చెప్తున్నాడు మనల్ని గురించి. 15వ అధ్యాయంలో ఆయన విశ్వాసులతో, శిష్యులతో మాట్లాడుతున్నాడు. నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకున్నాను, ప్రత్యేకపరచుకున్నాను. లోకములో విశ్వాసుల యొక్క స్థితి ఏమిటి అనంటే, ప్రత్యేకింపబడిన వాళ్ళము. లోకములో మనం ప్రత్యేకించబడిన వారు. లోకములోనే ఉంటాము కానీ లోకంలో మనము ఎలా ఉంటాం? ప్రత్యేకంగా ఉంటాం. ఇంకొక మాట 16వ వచనం, 15వ అధ్యాయం 16వ వచనంలో, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు కదా. 19వ వచనంలో ఏమన్నాడు? నేను మిమ్మును ఏర్పరచుకున్నాను, కానీ మీరు కాదు. మీరు నన్ను ఏర్పరచుకోలేదు, కానీ నేను మిమ్మును ఏర్పరచుకున్నాను. ఈ మాట చదువుతున్నప్పుడు నాకు ఒక విషయం జ్ఞాపకం వచ్చింది. అదేమంటే, దేవుడు మనుషులను ఏర్పాటు చేసుకున్నాడు, మనలను ఏర్పాటు చేసుకున్నాడు. మనం ఆయనను ఏర్పాటు చేసుకోలేదు కానీ అన్నాడు ఇక్కడ కదా. మీరు నన్ను ఏర్పాటు చేసుకోలేదు, కానీ నేను మిమ్మును ఏర్పాటు చేసుకున్నాను. ఈ ఏర్పాటు అంటే ఎన్నిక చేసుకోవడం, కోరుకోవడం, నియమించుకోవడం, ప్రత్యేకపరచుకోవడం అనేటువంటి అర్థం ఉంది ఇందులో. మరి దేవునిని మనం ఏర్పాటు చేసుకోవడం ఏంటి? మీరు నన్ను ఏర్పాటు చేసుకోలేదు, మీరు నన్ను ఏర్పాటు చేసుకోలేదు అంటే మనుషులు దేవుణ్ణి ఏర్పాటు చేసుకోకూడదు, దేవుడే మనలను ఏర్పాటు చేసుకోవాలి. ఇదేంటి అనంటే కొంచెం ఇది తిరకాసుగానే ఉంటుంది. మీకు అర్థమయ్యేటట్టు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకోవడం అంటే, దేవుడు ఏం చేశాడు? ఆయన సృష్టికర్త. ఈ సమస్త విశ్వాన్ని ఆయన సృష్టించాడు, కలుగజేశాడు. అలాగే మనుషులను కూడా ఆయన, నరులను కూడా కలుగజేశాడు. ఆయన మనుషులను సృష్టించాడు, సృష్టిని కలుగజేశాడు. సృష్టికర్త అయిన దేవుడు సమస్తమును నిర్మించాడు. ప్రతి దానిని దాని పని చొప్పున, క్రమము చొప్పున పని చేసేటట్లుగా నియమించాడు. సూర్యుని పగలు వెలుగు ఇవ్వడానికి, చంద్రుడు నక్షత్రాలను రాత్రి వెలుగు ఇవ్వడానికి కదా, పగటిని ఏలడానికి సూర్యుడిని, రాత్రిని ఏలడానికి చంద్ర నక్షత్రములను ఆయన నియమించాడు. అంతేకాదు, కాలములను, సూచనలను తెలియపరచడానికి ఆకాశమందు వాటిని జ్యోతుల వలె ఉంచాడు. ఆదికాండం 1వ అధ్యాయంలో మనం చూస్తాం. దేనిని నియమించాడో దాని పని చొప్పున అవి చక్కగా క్రమంగా కొనసాగుతున్నాయి. ఆకాశ పక్షులకు, పశువులకు ఆయన ఆహారాన్ని ఏర్పాటు చేశాడు. పచ్చని గడ్డిని అవి పశువులకు ఆహారంగా ఇచ్చాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు అవి దాని క్రమము చొప్పున చేస్తూనే ఉన్నాయి. భూమి గడ్డి మొలిపిస్తుంది, పశువులు దానిని ఆహారంగా. ప్రియులారా, ఇలా సృష్టిలో ప్రతి దానికి ఆయన నియమించిన పనిని, ఏర్పాటు చేసిన పనిని కొనసాగిస్తున్నాయి. మానవుని కూడా సృష్టించి మానవుని కూడా నియమించాడు. మీరు ఈ భూమిని నిండించండి, మీరు ఆశీర్వదించబడండి, ఈ భూమిని ఏలండి,
దాన్ని లోబరుచుకొని ఏలండి అని నియమించాడు. కానీ పాపము కారణం చేత మానవుడు భూలోకాన్ని లోబరుచుకోవలసినది పోయి తానే పాపానికి లోనైపోయి బానిసైపోయి పాపము చేత ఏలబడుచున్నాడు మానవుడు. సరే, దేవుడు సృష్టించిన ఈ సృష్టిలో ప్రతి దానిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మనుషులను తన కొరకు ఆయన ఏర్పరచుకున్నాడు. తను ఆరాధించడం కొరకు, తనను పూజించుట కొరకు, తనను సేవించుట కొరకు, తన కొరకు ఏర్పరచుకున్నాడు మనుషులను. అయితే ఇప్పుడు 16వ వచనములో ఏమన్నాడు? మీరు నన్ను ఏర్పరచుకునలేదు అంటే మనుషులు దేవుణ్ణి ఏర్పరచుకున్నది. కానీ ఈనాడు ఏం జరుగుతుంది ఈ సృష్టిలో అంటే ఈ విధానం అంటే 16వ వచనంలో చెప్పినట్లుగా మనుషులు దేవుళ్ళను ఏర్పరచుకోవడం, మనుషులు తమకిష్టమైన దేవుళ్లను ఏర్పాటు చేసుకోవడం. ఏ మనుషుడు దేవుణ్ణి ఏర్పరచుకోకూడదు, దేవుడే మనుషులను ఏర్పరచుకున్నాడు. దేవుడు ఏర్పరచుకున్న మనుషులు ఎలా ఉండాలో, ఎలా జీవించాలో, తనను ఎలాగో ఆరాధించాలో ఆ సంగతులు తానే స్వయంగా తను ఏర్పరచుకున్న మనుషులకు చెప్పాడు. కానీ మనుషులు ఏర్పరచుకున్న దేవుళ్ళు అనబడిన వాళ్ళు ఈ భూలోకంలో చాలా మంది ఉన్నారు. మనుషులు ఏర్పాటు చేసుకున్నటువంటి దేవుళ్ళు. మీరు నన్ను ఏర్పరచుకోలేదు, ఆయన ఎవరి చేత ఏర్పరచబడేవాడు కాదు. సృష్టికర్త అయిన దేవుడు ఏ మనుషుని చేత నియమించబడేవాడు కాదు. ఆయన తనంతట తానే ఉన్నవాడు. అందుకని నిర్గమకాండములు అంటాడు, నేను ఉన్నవాడను. ఆయన ఉన్నవాడు. ఆయన ఎవరూ ఏర్పరచలేదు, ఆయనను ఎవరు సృష్టించలేదు, ఎవరు ఆయనను నియమించలేదు. మీరు నన్ను ఏర్పరచుకోలేదు, కానీ నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. అవును, దేవుని చేత సృష్టింపబడిన వారం మనము, కానీ దేవునిని సృష్టించిన వారము కాలేము, కాకూడదు కూడా. కానీ ప్రియులారా, ఈనాడు ప్రపంచంలో ముఖ్యంగా మన భారతదేశంలో ఎవరికి నచ్చినట్లుగా, ఎవరు కోరుకున్నట్లుగా అనేక మందిని తమకు దేవుళ్ళుగా నియమించుకున్నవారు, ఏర్పరచుకున్నవారు. దేవుడు నియమించిన మనుషులైతే దేవుడు తను చెప్పినట్లుగా వినాలని కోరాడు, ఆజ్ఞాపించాడు, ధర్మశాస్త్రం ఇచ్చాడు. మరి మనుషులు నియమించుకున్న దేవుళ్ళ సంగతి ఏంటి అంటే మనుషులు ఏమైతే చెప్తారో ఆ పని దేవుళ్ళు చేయాలి. అర్థమవుతుంది కదా? మనుషులు ఏమైతే నియమించారో ఆ విధంగా మనుషులు చేత నియమించబడిన దేవుళ్లకు ఆరాధనలు, పూజలు జరగాలి. వీళ్ళే చెప్తారు, ఈ దేవుడు ఏం చేసేవాడు, నువ్వు ఈ పని చేయాలి, పొలాలు పండించాలి, నువ్వు కాసులు కురిపించాలి, నువ్వు వర్షం కురిపించాలా అని మనుషుల చేత నియమించబడిన దేవుళ్ళు వీళ్ళకు ఆ నియమితమైన పరిమితులను నియమించి కదా కోట్ల మందిని పుట్టించారు, నియమించారు, ఏర్పరిచారు మానవులు. ఈ మహావిశాలంలో, విశాల ప్రపంచంలో దేవుడు ఇసుక రేణువుల కంటే, ఆకాశ నక్షత్రాల కంటే విస్తారమైనటువంటి ప్రజలను, లేకపోతే నరులను, మనుషులను ఆయన కలుగజేస్తే ఆయన చేత సృష్టించబడిన మనుషులు తమకు కోట్ల కొలది దేవుళ్లను, దేవతలను ఏర్పరచుకున్నారు. వారు తమ కొరకు ఏర్పాటు చేసుకున్నారు. తాము ఎలాగూ చెప్తే అలాగూ చేయాలి. వీళ్ళు మనుషులకు వారు నియమించిన దేవుళ్ళ కంటే మనుషులు శక్తిమంతులు, అంతే కదా. తయారు చేసిన వాడు తయారు చేసిన దానికంటే గొప్పవాడు. అంటే దాన్ని ఆపరేట్ చేయడం, దాన్ని ఉపయోగించడం ఎరిగిన వాడు, ఎంత తెలివైన వాడు, జ్ఞానం. దానిని నిర్వీర్యము చేయడం కూడా తెలుసు. ఒక రోబోను సృష్టిస్తే దాని చేత ఎలాగో పని చేయించాలో తెలిసిన వాడు, ఆజ్ఞాపించేవాడు. ఒకవేళ అది ఎదురు తిరిగితే, రివర్స్ అయితే, దానికి వైరస్ వస్తే దాన్ని ఎట్లా నిర్మూలన చేయాలో కూడా తెలిసి ఉండాలి. లేకపోతే చాలా సమస్యలు వస్తాయి కదా. అది ఎదురు తిరిగింది అనుకోండి, దాన్ని ఎట్లా ఆపాలో, అరికట్టాలో కూడా ఎరిగిన వాడు, తయారు చేసిన వాడు. అలా అయితే మనుషులు నియమించినటువంటి వారు కూడా అంతే. మనుషుల నియమ నిబంధనలు, వారి చట్టాలు, వారి ఆజ్ఞలకు లోబడి నడుచుకోవాల్సిందే ఆ దేవుడు, దేవతలు. కానీ ఈయనంటాడు, నేను మిమ్మును ఏర్పరచుకున్నాను. దీనికి అది సంబంధించిందో కాదో నాకు తెలియదు. ఇది చదువుతున్నప్పుడు నాకు ఈ మాట గ్రహింపుకు వచ్చింది, దాన్ని మీకు చెప్పాను. నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను, కానీ మీరు నన్ను
ఏర్పరుచుకున్నాయి. అట్లయితే లోకములో విశ్వాసుల యొక్క స్థితి ఎలా ఉంది అంటే, లోకములో నుండి దేవుడు విశ్వాసులను లేక మనల్ని ఏం చేశాడు? ఆయన ఏర్పాటు చేసుకున్నాడు, ప్రత్యేకపరిచాడు. కనుకనే లోకములో చాలా మంది ఉన్నారు, కానీ ఆయన ఏర్పాటులో మనం ఉన్నామంటే. ఆయన ఏర్పాటులో ఉన్న మనము మందిరంలో ఉన్నాం. ఏర్పాటులో లేని వారు లోకములో ఉన్నారు, ఎక్కడెక్కడో ఉన్నారు, అనేక స్థలాల్లో ఉన్నారు. వాళ్ళు అపవిత్రమైన స్థలాల్లో ఉన్నారు, అసహ్యమైన హేయమైన స్థలాల్లో ఉన్నారేమో. ఆయన ఏర్పాటులో ఉన్న మనము ఆయన సన్నిధానంలో ఉన్నాం. ప్రియులారా, దేవుని చేత మనము ఏర్పాటు చేయబడిన వాళ్ళం. కాబట్టి మన స్థితి ఏంటి? లోకంలో విశ్వాసులమైన మనం ఏర్పరచబడిన వాళ్ళం అంటే స్పెషల్, ప్రత్యేకం. అంతమంది అంటే ఒక 10 మంది ఉన్నారనుకోండి సభ్యులు, అందులో ఒక్కరిని పిలిచి ప్రత్యేకంగా కూర్చోబెడితే ఎట్లా ఉంటుంది? మిగతా వాళ్ళకి ఎట్లుంటుంది? ఇంతమంది ఏంటంటే ఒక్కటే స్పెషల్ అంతే. లోకంలో మనము ప్రత్యేకం. లోకంలో చాలా మంది ఉన్నారు. దేవుని నమ్మిన ప్రజలు ఎలాంటి వాళ్ళు? 100 మంది ఇంటర్వ్యూకి వెళితే వాళ్ళు ఒకరికో ఇద్దరికో ఉద్యోగం వస్తారు, అంటే వాళ్ళే స్పెషల్. ప్రియులారా, లోకంలో చాలా మంది ఉండగా దేవుడు నన్ను మనల్ని ఏర్పరుచుకున్నాడే, మనం దేవునికి కాబట్టి ప్రత్యేకించబడిన మనం లోకంలో స్పెషల్గా ఉన్న ప్రత్యేకం. అందుకనే నువ్వు యేసు ప్రభువుని నమ్ముకోకుండా మందిరానికి రాకుండా నేను ఎప్పుడబడిస్తావు. నువ్వు ఎప్పుడైతే మందిరానికి రావడం మొదలు పెడతావో అప్పుడు లోకము దృష్టి నీ పైన ఉంటుందంటే, కటిక చీకటిలో మినుకు అంటూ ఎక్కడో దూరాన వెలుగుతున్న ఒక చిన్న వెలుగు ప్రజలందరి దృష్టిని ఏం చేస్తారు? ఆ వెలుగు వైపు ఆకర్షిస్తారు. నడి సముద్రంలో కటిక చీకటిలో గాఢాంధకారమయమైనటువంటి ఆ పరిస్థితుల్లో ప్రయాణం చేస్తున్నటువంటి ఓడ ఎక్కడో సముద్రపు ఒడ్డున ఆ దీప స్తంభం మీద వెలుగుతున్న ఆ వెలుతురును చూసి అటువైపుగా ఆకర్షించబడి అది ఒడ్డుకు ప్రయాణం. లోకములో దేవుడు నన్ను కూడా అలా ప్రత్యేకపరుచుకున్నాడు. మనము ప్రత్యేకపరచబడిన. కాబట్టి లోకంలో విశ్వాసుల స్థితి ఏంటి అంటే ప్రత్యేకం. వారు ఏర్పరచబడిన వారు, ప్రత్యేకించబడిన వారు. ఇప్పుడు ఇందులో రెండవ ప్రశ్న ఏమంటే, ఎందుకు దేవుడు మనలను ప్రత్యేకపరుచుకున్నాడు? ఎందుకు దేవుడు లోకములో నుండి మనలను వేరు చేశాడు? అంటే తీసుకుని వెళ్ళి మనం ఎక్కడో పెట్టలే. ఆయన లోకంలో తీసుకుని మనం వెంటనే పరలోకంలో ఏమి పెట్టలేదండి. పరలోకము కొరకు ప్రత్యేకించబడిన వారు. ఈ భూమి మీద కొన్ని పనులకు ప్రత్యేకించబడిన వాళ్ళు ఉంటారు. ప్రత్యేకించబడిన వాళ్ళు, కేటాయించబడిన అందరూ ఒక పని చేసేవాళ్ళు. నీవు ఈ పని కొరకు, నీవు ఈ పని కొరకు. మనకు కూడా మీటింగ్స్ అలాంటి సందర్భాలువచ్చు. మీరు వంట కొరకు, మీరు వడ్డించడం కొరకు కదా, మీరు శుభ్రపరచడం కొరకు, ఫలానా సేవకులు వాక్యం చెప్పడం కొరకు, ఫలానా వాళ్ళు ప్రార్థన చేయడం కొరకు, ఫలానా వాళ్ళు పాట పాడడం కొరకు అని ప్రత్యేకపరుచుకుంటాం. దేవుడు మనల్ని ఎందుకు ప్రత్యేకపరిచాడు? లోకములో ఎందుకు ప్రత్యేకపరిచాడు? కారణం ఆ మాట చెప్పి ఈరోజు మన ధ్యానాన్ని ముగిద్దాం. ఆదికాండం 6వ అధ్యాయం 11వ వచనం. ఎందుకు దేవుడు లోకములోని మనం ప్రత్యేకపరిచాడు? ఆదికాండము 6వ అధ్యాయం 11వ వచనం. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకము బలత్కారముతో నిండి ఉండెను. చాలు. 6వ అధ్యాయంలో దేవుడు భూలోకాన్ని చూసినప్పుడట, ఆ భూలోకం ఎట్లుందట? చెడిపోయి ఉండెను. నోవహు కాలంలో భూలోకం చెడిపోయి ఉండి వారి స్థితి గతులను ఆయన చూసి చాలా కోపపడి భూమితో పాటు నరులతో పాటు భూమిని కూడా ఆయన నాశనము చేసిన 13వ వచనం. దేవుడు నోవహుతో సమస్త శరీరుల మూలంగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది కనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది, ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును. అట్లయితే చెడిపోయిన భూలోకం, పాడైపోయిన భూలోకం ఆయన నాశనము చేయడానికి నిర్ణయించుకున్నాడు.
పాడైన మానవాళిని, పాపములో ఉన్న మానవాళిని ఆయన నశింపజేయడానికి నిర్ణయించుకున్నాడు. మరి మన పరిస్థితి ఏంటి? అప్పుడున్న లోకాన్ని ఆయన నాశనం చేశాడు. రోమపత్రిక 3వ అధ్యాయం 19వ వచనం. రోమపత్రిక 3వ అధ్యాయం 19వ వచనం. ప్రతి నోరు మూయబడునట్లును సర్వలోకము దేవుని శిక్షకు పాత్రమగునట్లును ధర్మశాస్త్రము చెప్పుచున్న వాటిని ధర్మశాస్త్రమునకు లోనైన వారితో చెప్పుచున్నదని. సర్వలోకము ఎట్లున్నదట? సర్వలోకము దేవుని శిక్షకు పాత్రమగునట్లుంది. దేవుని శిక్షకు పాత్రమైంది సర్వలోకం. లోకము అంటే సర్వ మానవాళి కదా. లోకములో ఏముంది? మనమున్నాం కదా. దేశం అంటే మట్టి కాదు, అది దేశం అంటే మనుషులు అన్నాడు. లోకం అనగా మనుషులు. ఈ లోకములో ఈ సమస్త సృష్టి ఉంది. దీని అంతటిని కూడా ఈ సృష్టి యావత్తు, సర్వ మానవాళి యావత్తు దేవుని శిక్షకు, దేవుని ఉగ్రతకు పాత్రమై ఉంది. దేవుని శిక్షకు పాత్ర. అలాగైతే మరి మనం ఎట్లున్నామో? మనం కూడా సృష్టిలో భాగమే, లోకంలో ఉన్నాం. మనందరము శిక్షకు పాత్ర. సర్వ సృష్టి దేవుని శిక్షకు పాత్రమైనదిగా ఉంది. అందుచేత ఈ లోకము నాశనముకు, దేవుని శిక్షకు, దేవుని ఉగ్రతకు లోనైనదిగా దేవుడి లోకాన్ని మిక్కటమైన వేండ్రము చేత లయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని మహాకోపము, ఆయన ఉగ్రత చేత భూలోకాన్ని ఆయన కాల్చివేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుచేత ప్రియులారా, ఈ లోకముల నుండి దేవుడు మనలను ఏం చేస్తున్నాడు? ప్రత్యేకపరిచి. నోవహు కాలంలో ఉన్న భక్తిహీనులలాగా మనము నాశనము కాకుండా, నీటిలో మునిగి నాశనము కాకుండా, భక్తిహీనులతో పాటు నాశనము కాకుండా ఓడలోనికి ప్రత్యేకించబడి వారు రక్షించబడినట్లు దేవుడు మనలను కూడా లోకములో నుండి ప్రత్యేకపరిచాడు. ఒక మాట లేవియాకాండం 20వ అధ్యాయం 26వ వచనాన్ని మనం చదివి ఈరోజు మన ధ్యానాన్ని ముగిద్దాం. లేవియాకాండం 20వ అధ్యాయము 26వ వచనం. మీరు నాకు పరిశుద్ధులై ఉండవలెను, యెహోవాను నేను పరిశుద్ధుడను, మీరు నా వారై ఉండునట్లు అన్య జనులలో నుండి మిమ్మును వేరుపరచితిని కదా. అన్య జనులలో నుండి మిమ్మును వేరుపరచితిని, ప్రత్యేకపరిచాను. ఎందుకు? నా వారై మీరు ఉండాలని. ప్రియులారా, మనము దేవుని వారముగా ఉండడం కొరకు ఆయన లోకములో నుండి దేవుని శిక్షకు, ఉగ్రతకు పాత్రమైన ఈ లోకము నుండి ఆయన మనం వేరు చేశాడు. దేవుడు తన వారిగా మనలను చేసుకున్నాడు. అదే యోహాను సువార్త 17వ అధ్యాయంలో ప్రభువు చేస్తున్న ప్రార్థనలో చెప్పాడు కదా, 6వ వచనంలో, వారు నీ వారై ఉండిరి అనగా నీవు వారిని నాకు అనుగ్రహించావు. దేవుని వారముగా ప్రత్యేకించబడింది. ఎందుకు? దేవుడు లోకములో విశ్వాసులైన మనల్ని ప్రత్యేకమైన స్థితి ఎందుకు ఇచ్చాడు అంటే, మనం ఆయన వారముగా ఉండడానికి, ఆయన వారిగా, ఆయన ప్రజలుగా మనం ఉండడానికి. ఎందుకంటే లోకము శిక్షకు పాత్రమైంది. సర్వలోకము దేవుని శిక్షకు లోనైపోయింది, పాడైపోయింది, నాశనములకు సిద్ధంగా ఉంది. వారిలో నుంచి దేవుడు మనలను, సొదొమ గొమొర్రా పట్టణాలు దేవుని ఉగ్రతకు, దేవుని శిక్షకు లోనయ్యాయి. అగ్ని గంధకాలను ఆకాశము నుండి కురిపించి వారిని కాల్చివేయడానికి దేవుడు సిద్ధం చేశాడు. అయితే ఆ అగ్నికి ఆహుతి అయిపోయే సొదొమ గొమొర్రా పట్టణాలలో నుంచి దేవుడు లోతును, అతని కుటుంబాన్ని వేరుపరిచాడు, ప్రత్యేకపరిచాడు. ఎందుకు లోతును వేరు చేశాడు అంటే, ఆ భక్తిహీనులతో పాటు కాలిపోకుండగా, లయమైపోకుండగా ఆ పట్టణాలను కాల్చివేయడానికి దేవుడు నిర్ణయించాడు. దేవుని ఉగ్రత నిర్ణయించబడింది. అందుచేత దేవుడు వారిని వేరుపరిచాడు. పిల్లరా, ఈ లోకంలో దేవుడు నిన్ను నన్ను ఎందుకు వేరు చేశాడు? ఈ లోకానికి కలిగే శిక్ష నుండి మనలను తప్పించాడు. లోకానికి కలిగే ఉగ్రత నుంచి మనల్ని తప్పించడానికి ఆయన మనల్ని వేరుపరిచాడు లోకం. అయితే ఇప్పుడు మనము
అంటే వేరు చేశాడు. లోకంలోనే మనం ఉన్నాం, లోకంలో వేరు చేశాడు. ఇప్పుడే మనలను ఆయన పరలోకంలో తీసుకెళ్ళలేదు. ఇప్పుడే లోకానికి ఆయన శిక్ష అమలు చేయలేదు. సిద్ధంగా ఉంది శిక్షకు లోకం. వేరుపరచబడిన మనము పరలోకంలో ప్రవేశించడానికి కూడా సిద్ధపరచబడ్డాం. ఒక దినం రాబోతుంది, ఆ రోజున నిత్య శిక్షకు లోకాన్ని సర్వమానవాళిని అప్పగిస్తాడు. నిత్యమైన విశ్రాంతిలోనికి మనల్ని ఆయన తీసుకుంటాడు. తన వారిగా ఉండడానికి, తన ప్రజలుగా ఉండడానికి ఆయన నిన్ను నన్ను ప్రత్యేకపరుచుకున్నాడు. ఎంత ధన్యత కదా. మనం ఎవరి వారమంట? ఎవరి వారం? ఎమ్మెల్యే వారమా? అయ్యే నేను ఎమ్మెల్యే మనిషిని, అవునా? ఫలానా మనిషిని. క్రీస్తు వారం కదా, దేవుని వారం. దేవుని నమ్మినందుకు మనం సిగ్గుపడనక్కర్లేదు, ఎందుకంటే మనం దేవుని ప్రజలం. మీకు తెలుసలేదు, అనేజులు లేని వాళ్ళు ఎగతాళిగా అంటారు, దేవుని బిడ్డలు వస్తున్నారు కదా, దేవుని బిడ్డలు కదా నువ్వు తనొచ్చా అంటే ఏంటి? వాళ్ళు వ్యంగ్యంగా మాట్లాడని, ఎగతాళిగా మాట్లాడని వాళ్ళ నోట వెంబడి నిజమే పలుకుతున్నారు. మనం ఎవరు అంటే మనం దేవుని పిల్లలము, వీళ్ళు దేవుని బిడ్డలురా, వీళ్ళు దేవుని భక్తులురా అంటే మరి వాళ్ళు ఎవరు భక్తులు? వాళ్ళు చెప్పకనే చెప్పుకుంటున్నారు వాళ్ళు దయ్యం భక్తులని, దయ్యం పిల్లలని. మనం దేవుని పిల్లలం. ఎంత గర్వపడాలి, ఎంత అతిశయపడాలి. అందుకంటాడు మనం దేవుని వారం, మీరు నా వారై ఉన్నట్లు నేను మిమ్మలను వేరుపరిచాను. వీళ్ళ ప్రభు నమ్మినందుకు సిగ్గుపడద్దు, ధైర్యంగా ఉందాం, గర్వపడదాం. ఎందుకంటే మనం భూమిని ఆకాశము కలుగజేస్తున్నాం కదా. భూమికి ఆకాశానికి సృష్టికర్త అయిన దేవుని పిల్లలము. మనం సామాన్యమైన వారము. మనకు ఏమి జరిగినా ఆయన అంటాడు, నా పిల్లలను ముట్టున్నాడు, నా కనుగుడ్లను ఆయన కలుగు చేసుకుంటాడు. పిల్లలను ఎవరైనా కొడితే ఎవరు కలుగు చేసుకుంటారు చెప్పండి? తల్లిదండ్రులు. అవునా కదా? మన పిల్లలు ఎవరైనా కొడితే మనమే కలుగు చేసుకుంటాం. అలాగైతే దేవుని పిల్లలమైన మన విషయంలో మరి ఆయన కలుగు చేసుకోడా. కాబట్టి మనము లోకంలో మన స్థితి, లోకంలో విశ్వాసుల స్థితి ఏంటంటే ప్రత్యేకత. దేవుడు లోకంలోంచి మనలను ప్రత్యేకంగా పిలిచాడు, వేరు చేశాడు. లోకానికి మనం వేరుగా, లోకంలోనే ఉంటాము కానీ లోకానికి వేరుగా భిన్నంగా మనం జీవిస్తాము. లోక ఆచారాలకు భిన్నంగా మనం ఉంటాము, లోకపు అలవాట్లకు భిన్నంగా మనం ఉంటాం, లోకపు పోకడకు మనం భిన్నంగా ఉంటాం, లోక మార్గానికి, లోక ప్రయాణానికి మనం భిన్నంగా ఉంటాం. మన మార్గం వేరు, మన పరిస్థితులు వేరు. అప్పుడప్పుడు అంటుంటారే, నా రూటు కదా వేరు, నా మార్గం వేరు, నా పరిస్థితి వేరు. అవును, మన మార్గం, మన ప్రయాణం వేరు. లోక మార్గం విశాల మార్గం, మన మార్గము ఇరుకైన మార్గం. లోక మార్గం నాశనానికి వెళుతుంది, మన మార్గము జీవానికి వెళుతుంది, నిత్య జీవానికి తీసుకుని వెళుతుంది. కాబట్టి మన మార్గం మన ప్రభు అయిన యేసుక్రీస్తే. అందుకే ఆయన లోకంలో ఉంచిన వాళ్ళు వేరు చేశాడు. గుర్తుపెట్టుకుందాం, లోకంలో విశ్వాసుల స్థితి ఏమిటి చెప్పండి? ప్రత్యేకం కదా. లోకంలో మనం ప్రత్యేకమైన వారిగా కనబడదాం, ప్రత్యేకంగా జీవిద్దాం కదా. మనం లోకంతో కలిసిపోకుండా, లోకముతో ఏకమైపోకుండా మనం వేరు. లోకస్తులే గుర్తించాలి, వాళ్ళు ప్రభువుని నమ్ముకున్నారని. వారు ప్రార్థనకు వెళ్ళేవారు, వాళ్ళు రాలేదు, వాళ్ళు చేయలేదు. వాళ్ళని వదిలిపెట్టండి, వాళ్ళు ప్రార్థనకు వెళ్తారు అని ఒకప్పుడు నన్ను గురించి సాక్ష్యం ఇచ్చారు కదా, లేదా? వారు దేవుని నమ్ముకున్న ప్రజలు, వాళ్ళు రాలేండి ఇలాంటి కార్యక్రమాలు, ఇలాంటి విషయాలకు వారు పాల్గొంటారు అనే ప్రత్యేకత కదా మనలో కనబడాలి. వాళ్ళే చెప్పాలి, వాళ్ళు చేయలేండి, వాళ్ళని ఇష్టించకండి, వాళ్ళు చేయలేండి, వాళ్ళని చెప్పకండి, వాళ్ళని ఇబ్బంది పెట్టకండి అనే స్థాయికి మనం ఎదిగేటట్లు మనం ప్రత్యేకం. ప్రభు అలా ఉన్న ఈ లోకంలో జీవము గల దేవుని పిల్లలమైన వారిగా ప్రత్యేకంగా ప్రభు మనలను దేవుడుగా ప్రార్థన చేద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ కూడా మీరు నొక్కండి. అప్పుడు మాత్రమే మేము అప్లోడ్ చేసే ప్రతి కొత్త వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.